హైడ్రా భయం అంటే ఇక ఎవడైనా గవర్నమెంట్ దాంట్లో కట్టిన దాంట్లోనే కులగొట్టింది. దాన్ని చూసి మావి కూడా కులగొడతారేమో అని అందరికి భయం. అంతే కదా, ఇప్పుడు మళ్ళీ కొన్న తర్వాత ఉంటుందో పోతుందో అనే భయం అనేది ప్రతి వ్యక్తికి అదే ఉండేవాళ్ళు. ఒకప్పుడు అయితే 1 lakh వరకు నడిచింది ఇక్కడ బీరంగంలో, ఇప్పుడు 60,000, 70, 80. హైదరాబాద్ నగరంలో గత దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ భూమి వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో అత్యంత కీలకమైన ప్రాంతం బీహెచ్ఎల్ మీదుగా లింగంపల్లి టు సంగారెడ్డి. ఈ నేపథ్యంలో బీహెచ్ఎల్ లింగంపల్లికి అత్యంత సమీపంలో ఉన్న బీరంగూడ, ఆ పక్కనే ఉన్న కృష్ణారెడ్డిపేటలో రియల్ భూమి పరిస్థితి రివర్స్లో ఉంది. ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్లుగా బీరంగూడ, కృష్ణారెడ్డిపేట ప్రాంతాల్లో రియల్ రంగం ఇంకా బాలరిష్టాలను ఎదుర్కొంటోంది. హైడ్రా ఏర్పాటు తర్వాత బీరంగూడ, మరీ ముఖ్యంగా కృష్ణారెడ్డిపేట ప్రాంతాల్లో రియల్ రంగం ఒక్కసారిగా కుదేలైంది. హైడ్రా దూకుడు ప్రారంభంలో కబ్జాదారుల భూముల్లో భూకంపాలు పుట్టించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూములు ఆక్రమించిన, చెరువులు కబ్జా చేసినా ముందు కూల్చేద్దాం, ఆ తర్వాతే మాట్లాడదాం అన్నట్టుగా బ్రేకులు లేని బండిలా హైడ్రా బుల్డోజర్ దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి పరిసర ప్రాంతాల్లో వామ్మో ఇక్కడ భూమి కొంటే హైడ్రా లాక్కుంటుందేమో అనే భయం ఈ ప్రాంతాల్లో రియల్ రంగాన్ని ఏకంగా ఐసీయూలోకే నెట్టేసింది. ఒకప్పుడు గజం భూమి ₹1,00,000. 100 గజాల ప్లాట్లు కొనాలంటే 100 గజాల ప్లాట్ కొనాలంటే ₹1 కోటి పైమాటగా ఉండే పరిస్థితి నుండి గజం భూమి ధర అమాంతం 60,000 నుండి 30,000కు పడిపోయింది. కృష్ణారెడ్డిపేటలో ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్ ఏం లేదు అంతా వాడిపోయింది. ఎందుకంటే హైడ్రా వచ్చిందిగా. మరి హైడ్రా వచ్చినాక ఎవడు అనుకుంటాడా? ఎవడు కొన్నాడు, మంచిగా కొనడు, చెడు ఇక. అంతకుముందు ఎలా ఉండేది ఇక్కడ? అంతకుముందు బాగానే ఉంటుంది. గజం అంతకుముందు ఉండే 30-40 వేలు. ఇప్పుడు ఏం లేదు, అది కూడా లేదు, అంత పోయింది. కృష్ణారెడ్డిపేట హైవే కానుకుని ఉంది, ఒక పక్క లింగంపల్లి, బీరంగూడ ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి. అవును, అలాంటిది 30-40 వేలు గజం ఉంటే మరి అట్లనే. ఇప్పుడు ఏం లేదు, అది కూడా పోయింది మొత్తం. అది కూడా తగ్గిపోయింది. అది కూడా పోయింది. మార్కెటే లేదు, ఇంకేం మార్కెట్, ఇంకా మార్కెట్. హైడ్రా ప్రభావం ఏంటి? హైడ్రా భయం ఏంటి? హైడ్రా భయం అంటే ఇక ఎవడైనా గవర్నమెంట్ దాంట్లో కట్టిన దాంట్లోనే కులగొట్టింది. దాన్ని చూసి మావి కూడా కులగొడతారేమో అని అందరికి భయం. కొనట్లేదా? కొనట్లేదు. మార్కెట్ లేదు, మార్కెట్ ఇక్కడ లేదు, అంతా సిటీ. హైవేకి పక్క నుండి సిటీకి దగ్గరలో ఉండి గజం 30,000 అంటే చాలా ఆశ్చర్యం. మరి అంతే కదా సార్. ఉండే ఒకప్పుడు ₹1,00,000 ఉండే, ఆ ₹1,00,000 ఎవడు కొంటలేరు కదా, అది పోయింది, ఇంక అంతా పోయింది. ఇక హైడ్రా ఎప్పుడైనా పోతే చెప్పలేము ఇక. అంటే ఒకప్పుడు 100 గజాలు అంటే ₹1 కోటి ఉండే. అంటే హైవే ఏది మన బీరంగూడ హైవే ఉంది కదా, నేషనల్ హైవే. ఇప్పుడు 30 లక్షలు పడిపోయింది. అదే ఉంటుంది, అది ₹1,00,000 ఉంటుంది. కానీ లోపల 30,000, 32,000 అంత ఉంటుంది. హైవేకి ఉంటుంది అదే ₹1,00,000 ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ కదా అవన్నీ, దానికి ఉంటుంది. ఊళ్ళో తక్కువ, రోడ్ అవతల తక్కువ. అప్పుడు బాగుండే, ఇప్పుడు అది కూడా లేదు, ఏది లేదు, అంతా పోయింది. కృష్ణారెడ్డిపేట మీద ఏమైనా హైడ్రా ఎఫెక్ట్ ఉందా రియల్ ఎస్టేట్ సంబంధించి? అవి నాకు ఏం తెలియదు సార్, నేను ఇక్కడ ఉన్నాను. అది కొనాలంటే వాళ్ళు భయపడతారు, ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి అంతే కదా, ఇప్పుడు మళ్ళీ కొన్న తర్వాత ఉంటుందో పోతుందో అనే భయం అనేది ప్రతి వ్యక్తికి అదే ఉండేవాళ్ళు. ఈ ల్యాండ్ ఎక్కడ పోతుంది? ఆ ల్యాండ్ పోదంటే ఎక్కడ పోతుంది అంటే, ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కొన్నాయి కూడా గవర్నమెంట్ లాగేసారు. చేసే తప్పులన్నీ గవర్నమెంటే మళ్ళీ పబ్లిక్ మీద రుద్దుతారు. రియల్ ఎస్టేట్ కూడా మామూలుగానే ఉంది, ఏం లేదు. ఇంతకుముందు ఉన్నట్టు కూడా ఏం లేదు. ఇప్పుడు ఇక డౌనే ఉంది మార్కెట్ అయితే. ఇంతకుముందు బాగా ఉండేది, మంచి 25 నుంచి 30 లక్షలు గుంట ఉండేది. గుంట అది 120, 120 ఇప్పుడు వచ్చేసి మామూలుగా తగ్గిపోయింది అనుకో, ఇక 20 అట్లా నడుస్తుంది. 20 గుంట, అదే 20 లక్షలు గుంట పోతుంది ఇప్పుడు అదే. ముంబై జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతం కృష్ణారెడ్డిపేట్. ఓవైపు ముంబై నేషనల్ హైవే, మరోవైపు సంగారెడ్డి వైపు వెళ్లే జాతీయ రహదారి NH65. ఇలా 2 జాతీయ రహదారులకు మధ్యలో ఉన్న ప్రాంతాలు బీరంగూడ, కృష్ణారెడ్డిపేట. ఇంతలా ప్రైమ్ ఏరియాగా ఉన్నప్పటికీ ఇక్కడ రియల్ రంగం మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగట్లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఊపందుకున్న భూములు, ఇళ్ల ధరలు హైడ్రా ఏర్పాటు తర్వాత కొన్ని చోట్ల అమాంతం పతనమైతే
మరికొన్ని ప్రాంతాల్లో సగానికి పైగా పడిపోయాయి. ఒకప్పుడు అయితే 1 lakh వరకు నడిచింది ఇక్కడ బీరంగూడలో. ఇప్పుడు 60,000, 70, 80. అంటే ఒకప్పుడు 100 గజాలు ₹1,00,00,000. అంటే 1 lakh వరకు నడిచింది రోడ్ బిట్. ఇప్పుడు 60 to 80,000. ఎందుకంటే కారణం ఇంకా అంటే ఇండివిజువల్ హౌస్ ఇక్కడ బీరంగూడలో ఇండివిజువల్ హౌసా మినిమం 1 share అబోవ్. 1 BK 2 BK ఫ్లాట్స్ అలా ఉంది. 55 to 60 అంటే ఏరియాని బట్టి ఉంటుంది, మన లొకాలిటీ బట్టి ఉంటుంది. కొన్ని రోజులు 45 ఉంది, ఇంకొంచెం అవుటర్కి వెళ్తే 35 వరకు ఉన్నాయి. 2 BK అవుటర్ అవతలే 35 to 40, అవుటర్ ఇన్నర్ అవుటర్లో 45 to 55. ఇక్కడ నుంచి నేషనల్ హైవే ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ నుంచి నేషనల్ హైవే బాంబే హైవేనా 2 kilometers. 2 కిలోమీటర్స్. ఇంతలా హైడ్రా భయం ఈ ప్రాంతాల్లో రియల్ బూమ్ను గట్టిగా దెబ్బ కొట్టడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న లిటిగేషన్ ల్యాండ్స్. బీరంగూడలో మిక్స్డ్ పబ్లిక్ ఎక్కువగా ఉంటే కృష్ణారెడ్డిపేట ప్రాంతంలో ఉపాధి కూలీలు, చిరు వ్యాపారులు, కార్మికులు ఎక్కువగా నివసిస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఒక చిరు గ్రామంలా ఉంటుంది కృష్ణారెడ్డిపేట. తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వలస కూలీలు, కార్మికులు దశాబ్దాల క్రితమే ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో ఉన్న ఖాళీ స్థలాలను ఆక్రమించిన వారు కొందరైతే రిజిస్ట్రేషన్ భూములు, పట్టా భూములు కొని ఇళ్లు నిర్మించుకున్న వారు మరికొందరు. ఇప్పుడు ఆ భూములన్నీ ప్రభుత్వానివేనంటూ హైడ్రా రంగంలోకి దిగింది. వరుస కూల్చివేతలతో ప్రభుత్వ భూములు కట్టడి చేసింది. ఈ ప్రభావంతో ఇక్కడ భూములు కొంటే హైడ్రా ఎక్కడ స్వాధీనం చేసుకుంటుందో అనే భయం ఈ ప్రాంతాల్లో దూసుకుపోతున్న రియల్ భూమ్ను గట్టి దెబ్బ కొట్టింది. రియల్ ఎస్టేట్ మంచిగానే ఉందండి, కాకపోతే ఏంటంటే ఎక్కువ కొనేవాళ్ళు లేరు, కానీ తక్కువకి ఎవరు అమ్మట్లేదు. ₹1 కూడా తక్కువ అమ్మేవాళ్ళు లేదు. మంచిగా ఉంది. ఇక్కడైతే సేల్ బాగానే ఉంది. అపార్ట్మెంట్లు కానీ కొద్దిగా వెనక ముందు అమ్ముడుపోతున్నాయి, కానీ మంచిగానే ఉంది. ఫ్లాట్స్ ఎలా ఉందంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కూడా మంచిగానే, కొంచెం లేటుగా, కానీ అన్ని ఫ్లాట్స్ అన్నీ అమ్ముడుపోతున్నాయి. అట్లా కొద్దిగా వెనక 2 BK ఫ్లాట్ ఎంత ఉంది? 2 BK అంటే మనం స్క్వేర్ ఫీట్ చెప్పగలుగుతాం అండి. స్క్వేర్ ఫీట్ ఏంటంటే మినిమం 5,000 నుంచి పైన ఎస్ఎఫ్టీ. నా గ్రామ పంచాయతీ అయితే 46, 45 అట్లా ఉంది, కానీ 5.5 లేఅవుట్ మున్సిపల్ కార్పొరేషన్ గజం ఎంత ఉందండి స్థలం? 60, 70. 100 గజాలు అంటే 70 లక్షలు ఖచ్చితంగా. 70 అంటే ఇటు రోడ్డు దగ్గరికి అయితేనే ఎక్కువ ఉందండి, లోపలికి అయితే తక్కువ. ఒక పక్క హైవే, ఇంకో పక్క లింగంపల్లి, కానీ అటు బొంబాయి హైవే, ఇటు అవుటర్ మధ్యలో అంత స్పీడ్ లేదంటే రియల్ ఎస్టేట్ ఇక్కడ. ఇది మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ వల్ల ఇది ఆగిపోయింది. హైడ్రా అని అంటారు, కానీ అయిన అబద్ధం. హైడ్రా వాళ్ళకి 10 ఇండ్లు బీదోళ్ళకి కూలగొట్టొచ్చేమో. ఆ బీదోళ్ళకి తీసిన కాడ బీదోళ్ళకి యాడియాలని ఇస్తాడు, ఏసీఎంఐని ఇస్తాడు, కానీ అది కాదు సమస్య. దానివల్ల పడిపోయింది అనేది చెప్తున్నారు, కానీ హైడ్రా కాదు. హైడ్రా మంచి పని, హైడ్రా తేవటం సూపర్. హైడ్రా లేకపోతే అసలు మొత్తం ఆక్రమించి మొత్తం రోడ్డు నాదే అంటారు. ఈ రోడ్డునే నాదే అని అంటారు. మొత్తం ముందేసారు, బండ్లు పెడుతున్నారు, కార్లు పెడుతున్నారు. ఇంకో రోడ్డు మీద నుంచి వచ్చే మనిషి ఎట్ట వస్తారండి? పాస్ కాలేము కదా, క్రాస్ చేయలేము, పాస్ కాలేము. హైడ్రా చాలా మంచి పని. ఏదో ఒకటి బీదోళ్ళు ఏంటి పాపం కష్టపడి వాళ్ళు వేసుకున్నప్పుడు తీసారు, కానీ వేరే చోట ఇవ్వాలి. ఇదిలా ఉంటే బీరంగూడ, కృష్ణారెడ్డిపేట ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఔటర్ రింగ్ రోడ్ వైపు రియల్ బూమ్ పరుగులు పెడుతోంది. బీరంగూడలో కొంటే 4 లేదా 5 ఏళ్ల క్రితం నిర్మించిన ఇల్లు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. పటాన్ చెరువు దాటి సంగారెడ్డి మీదుగా కళ్ల ముందే రియల్ రంగం దూసుకుపోతుంటే చూస్తూ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కృష్ణారెడ్డిపేట వంటి ప్రాంతాల్లో ఏర్పడింది.